రెసిపీ, అదే క్యారెట్ కేక్. ఇందులో ఎలాంటి మైదా అలాంటివి యూజ్ చేయకుండా చాలా హెల్దీగా చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి డిస్ప్లేలో పెట్టాను, చూసుకోండి. ముందుగా ఏం చేయాలంటే 1 కప్పు బెల్లం పొడి. ఇది నేను వచ్చేసి పతంజలిలో మనకి మధురం అని దొరుకుతుంది, పతంజలి ప్రోడక్ట్స్లో ఇది వాడానన్నమాట. 1 కప్పు ఆ బెల్లం పొడి, తర్వాత 3 ఎగ్స్. ఇవి 2 కలిపి ముందు మనం ఫస్ట్ స్లోగా బీట్ చేసుకొని తర్వాత హైగా బీట్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిపోయేలాగా మనము అంతా మిక్సప్ అయిపోయేంత వరకు బాగా బీట్ చేయాలి. ఈ బీటర్ లేని వాళ్ళు మామూలుగా విస్కర్తో అయినా బీట్ చేసేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. నేను ఈజీగా అవుతుందని బీటర్ యూజ్ చేశాను అంతే. ముందుగా ఇదంతా నీట్గా మనం ఇలా బెల్లం పొడి, ఎగ్స్ మిక్సప్ అయ్యేలాగా ముందు ఒక 5 to 6 minutes వరకు బీట్ చేసుకోవాలండి. ఇందులో మనం వచ్చేసి మైదా వాడట్లేదు, షుగర్ వాడట్లేదు, తర్వాత ఓవెన్ లేదు. చాలా ఈజీగా సింపుల్గా ఒక హెల్దీ కేక్ అయితే తయారు చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇవన్నీ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మనకు తెలిసిందే కదా, కేక్కి లిక్విడ్ పార్ట్, డ్రై పార్ట్ 2 ఉంటాయి. ఇది లిక్విడ్ పార్ట్ అన్నమాట. తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ, లేదంటే నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంది, అది వేస్తున్నాను అన్నమాట. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఎసెన్స్ వేసుకోవచ్చు. లేదు అంటే దాల్చిన చెక్క పొడి కానీ, జాజికాయ పొడి కానీ కూడా వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. ఏంటంటే మనకి ఎటు తిరిగి ఆ ఎగ్ స్మెల్ మాత్రం రాకుండా చూసుకోవడం కోసం ఇవన్నీ మనం ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మిక్సప్ అయిపోయేలాగా మళ్ళీ ఒక 2 నిమిషాలు బీటర్తో బీట్ చేశాను. తర్వాత ఇది 1 కప్పు గోధుమ పిండి. ఇది గోధుమ పిండి కూడా నేను ఆశీర్వాద్ది తీసుకున్నానండి. మనకి హోల్ వీట్ గోధుమ పిండి అయితే ఇంక మైదాతో వచ్చే ప్రాబ్లమ్స్ అని అవాయిడ్ చేసినట్టే. మనం పిల్లలకి కేక్ పెట్టాలని ఉంటుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. పిల్లల కేక్ అంటే చాలా ఇష్టం. అది పెట్టాలంటే మైదాతో, తర్వాత ఈ మిగతా షుగర్తో పెట్టాలంటే అది జంక్ ఫుడ్ కిందకు వచ్చేస్తుందండి. కాబట్టి ఇలా మాత్రం చేస్తే పిల్లలు హ్యాపీ, మనము హ్యాపీ. ఎందుకంటే నేను బెల్లం యాడ్ చేశాను, గోధుమ పిండి యాడ్ చేశాను, క్యారెట్ యాడ్ చేశాను. వీటన్నిటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో చూడండి. ఎగ్స్ యాడ్ చేశాను. ఇందులో ఏది కూడా మనకి జంక్ ఫుడ్ కిందకి రాదు. హ్యాపీగా పిల్లలకి మనం పెట్టేసేయచ్చు. కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మనం క్యారెట్ కూడా యాడ్ చేస్తాం కదా. అన్నిటికీ కలిపి మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ రావడం కోసం, అంటే ఇలా రిబ్బన్ ఫోల్డింగ్ లాగా రావాలన్నమాట పిండి పోస్తూ ఉంటే. చెప్పాను కదా క్యారెట్ తురుము అని చెప్పేసి. జనరల్గా క్యారెట్ ఊరికే చేతికిస్తే మాత్రం తినే పిల్లలు లేరండి. ఇప్పుడు చాలా కష్టం పిల్లలకు క్యారెట్ తినిపించడం కూడా. కాబట్టి ఇలా కేక్లో యాడ్ చేస్తే మాత్రం వాళ్ళు తీసేయడానికి లేదు, మనకు సాటిస్ఫాక్షన్, కంపల్సరీగా తింటారు. అసలు పిల్లలైతే ఇందులో క్యారెట్ వేసినట్టు కూడా కనిపెట్టలేదండి. మా పిల్లలైతే అంత ఇష్టంగా తిన్నారు. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి పెట్టండి పిల్లలు ఉన్న వాళ్ళైతే, లేదంటే మనమైనా చేసుకొని తినొచ్చు. చూడండి, ఇలా మొత్తం స్పాచులాతో నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కలిపేసి ఒక బేకింగ్ ట్రేకి కొద్దిగా ఆయిల్ రుద్ది మైదా పిండితో గోధుమ పిండితోని డస్ట్ చేశానండి. తర్వాత మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా ఆ కేక్ మౌల్డ్లోకి వేసేసుకొని చెప్పాను కదా, మనం ఇంట్లోనే ఒక గిన్నెని ప్రీ హీట్ చేసుకోవాలండి. దాని లోపల స్టాండ్ పెట్టి ఒక 5 minutes ప్రీ హీట్ చేయాలి. ముందుగా ఇది బ్యాటర్ అంతా మనకి ఎయిర్ బబుల్స్ అంతా బయటికి వెళ్ళిపోయేలాగా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇది హీట్ చేసిన తర్వాత, ఇలా ప్రీ హీట్ చేసిన తర్వాత చాలా బాగా వేడిగా ఉందండి, చేయికి తగిలింది, కొద్దిగా కాలింది కూడా. జాగ్రత్తగా పెట్టండి మీరైతే. ఇలా ఇది మీడియం హీట్లో 30 minutes వరకు టైం పడుతుందండి బేక్ అవ్వడానికి. 30 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇంకా బేక్ అవ్వకుంటే ఇంకొక 2 to 3 minutes వరకు పెట్టొచ్చు. నేను ఆఫ్టర్ 30 minutes తీస్తే ఇలాగుందనమాట. లైట్గా సెంటర్లో బేక్ అవ్వనట్టు అనిపించింది, కాబట్టి నేను ఇంకో 3 minutes తర్వాత తీసాను అనమాట.
అంతే పర్ఫెక్ట్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా తీసేసాను. ఆ బ్లాక్ది మాత్రం మాడింది అనుకోకండి, అది కొంచెం బెల్లం ఒక దగ్గర ఉండలాగా ఉండి అది వేడికి కరిగిపోయిందనమాట అంతే. కానీ అది నో ప్రాబ్లం. చూడండి కేక్ మాత్రం మంచిగా స్పంజీగా ఎంత బాగా వచ్చిందో. దాంట్లో మనకి క్యారెట్ ఉన్నట్టు కూడా ఎక్కువగా కనిపించట్లేదు చూడండి, అది కలర్లో మిక్స్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా హెల్దీ కేక్ అండి ఇది. అందరూ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. క్యారెట్ కేక్ అంతేనండి. బాయ్.